అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా మాట్లాడుతుంటే కొంతమందికి దేశద్రోహులకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వాళ్లకు మింగుడు పడటం లేదు. మరి హిందువులు అస్తిత్వం కూడా సహించలేని వారి పాలిట పెను తుఫాను లాంటి వారు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఏది ఏమైనా నాయకుల్లో కల్లా మహానాయకుడు, దమ్మున్న నాయకుడు, ఈ ఆరుదైన నాయకుడు, మహామనిషి లాంటి వాడు. అలాంటి వారే మన రాష్ట్రానికి మంచి మనిషి కావాలి. ఏది ఏమైనా ఓట్లతో సంబంధం లేదు, మాకు ఓటు వేయలేదు, మా పార్టీలకు ఓటు వేయలేదు అన్న తేడా లేకుండా మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, మేమందరికీ సహాయం చేస్తాము అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే ఓట్లు వేయలేదు, మేము గెలవలేదు, మేము అధికారంలోకి రాలేదు, ఇవన్నీ ఎంతమంది చనిపోతే నాకేమి, ఏమైపోయినా పర్వాలేదు అన్న నాయకులు ఈ మహానాయకులు, ఈ ప్రతిపక్ష లేని పార్టీ నాయకులు. పాకిస్తాన్ పహల్గాం దాడికి 28 మందో 30 మంది దాకా చనిపోయిన వాళ్ళ గురించి ఇంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు. ఏ ఒక్క నాయకుడైనా, ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఏ ఒక్క ఓడిపోయిన వాళ్ళని ఎవరైనా మాట ఎత్తిన వాళ్ళు కాదు, మాట్లాడిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఏమిటంటే ఓట్లు వేయాలి, ఎమ్మెల్యేలు కావాలి, అధికారం కావాలి, రాష్ట్ర అభివృద్ధి పని లేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు సంపాదించుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, జనాలతో సంబంధం ఉండకూడదు, జనాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి అధికారం ఉంటే చాలు, అలా చేసేవాళ్ళు ఈ మహానాయకులు. అధికారంలో ఉన్న వాళ్ళైనా, అధికారంలో లేని వాళ్ళైనా, మరి ఈ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షం లేని వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడగలుగుతున్నారా? ఒకసారి చెప్పండి. మాకేం అవసరం లేదు, మేము అధికారం లేము కదా, వాళ్ళు అధికారం ఉన్నారు అంటే అధికారం ఉంటేనే చేయగలుగుతారు, అధికారం లేకపోతే చేయలేరా? అలాగే ఉందే. ఏంటంటే లేచిన దగ్గర నుంచి ఈ అధికార పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నంలో ఉన్నారే కానీ వీటి గురించి ఎత్తిన నాయకుడు, ఏ ఒక్క నాయకుడైనా కానీ, ఒక డిప్యూటీ సీఎం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఊరకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అధికారం కావాలి, పదవులు కావాలి, రాష్ట్ర ప్రజలు అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, జనాలు ఏమైపోయినా పర్వాలేదు అన్న నాయకులు కూడా ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోండి. మీకు ఎలా చేస్తారు, ఏ విధంగా వేస్తారు? ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఇది చాలా మంచిది కూడా కాదు. ఏది ఏమైనా దేశం గురించి పట్టించుకోవాలి, జనాల గురించి పట్టించుకోవాలి. ఈరోజు ఓట్లు వేయలేదని మీరు ముఖాలు తిప్పుకుంటూ పట్టించుకోకుంటే రేపు ఓట్లు ఎవరు వేస్తారు, ఎవరు వేయరు కదా. మీకు ఓట్లు వేయాలి, రాజకీయ నాయకులు కావాలి, పదవులు కావాలి. అందుకేగా మీకు 11 ఇచ్చింది. ఒక్కసారి తెలుసుకోండి. నిన్న జరిగిన మేయర్ ఏదో ఎలక్షన్ జరిగినాయి, వాటిల్లో కూడా ఏ ఒక్క సీటు కూడా, ఏ ఒక్కళ్ళు కూడా గెలవలేంది కూడా. అందుకే మీకు చిత్తశుద్ధి కూడా ఇచ్చింది. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, మనకి ఏది ఏమైనా ఎంతమంది పోయినా కానీ వాళ్ళకు అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని తెలియజేస్తూ, ఎవరో ఏదో అన్నారంట, నేను పోతా యుద్ధానికి నన్ను పంపించండి అంటేను ఇంకొక మనిషిని, నేను మాత్రం పోను కానీ ఆ మనిషిని మాత్రం పంపించండి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, ప్రజలు ఎటుపోయితే పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, ఏమైనా ఎటుపోయినా ఇబ్బంది ఏం లేదు చెప్పాడు కాబట్టి ఆ మనిషిని పంపించండి ముందుకు, ఆ మనిషే పోవాలి, నేను బాగుండాలి అన్న మనుషులు కూడా చాలామంది కూడా ఉంటారు. అలా అనుకోకూడదు. ప్రజల కోసం ఆలోచించాలి. మనం తిన్నదని అనుకోకూడదు, ఇతరులు కూడా తినాలనుకోవాలి. మనం తీసుకున్నదే అనుకోకూడదు, ఇతరులు కూడా తీసుకోవాలి, ఇతరులు కూడా బాగుపడాలి అని తెలుసుకోవాల్సిందిగా. ఏది ఏమైనా కొంచెం ఆలోచించుకోండి, మాట్లాడే మాట తీరైన ఏదైనా అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి, ఈ నాయకులు కూడా పనికొచ్చే నాయకుడు ఏ ఒక్కడైనా లేడు వాళ్ళల్లో అని తెలియజేస్తూ,
హృదయపూర్వక ధన్యవాదాలు.